హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో అయితే మేము చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్తున్నాము. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దామని. ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్ళే టైం అయితే వచ్చేసింది. చేతు అయితే పడుకున్నాడు, నిద్రపోయామని లేపుకొని వచ్చాము. ఆఫ్టర్నూన్ 2:30కి మేము అలా స్టార్ట్ అయ్యాము. కింద వదిన వాళ్ళు మేము కలిసి కార్ అది మాట్లాడుకొని ఇంకా ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళాము. చేతు నిద్రలేచాడు, చూస్తున్నాడు ఎక్కడున్నానా అని. ఇంకా వెళ్తూ ఈషా ఫౌండేషన్కి వెళ్తూ మధ్యలో టిప్పు సుల్తాన్ ఫోర్ట్ ఏదో ఉంది, చూద్దాం అనుకున్నాము. అక్కడ బోటింగ్ అది కూడా చేసాము. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇదైతే బెంగళూరు అవుట్కట్స్కి అయితే వచ్చేసాము. టోటల్ 70 కిలోమీటర్స్ ఉంటుంది అరౌండ్ బెంగళూరు నుంచి ఈషా ఫౌండేషన్ చిక్బల్లాపూరు. మేము స్టార్ట్ అయినప్పుడు ఇంటి దగ్గర ఫుల్ ఎండగా ఉంది. ఇక్కడ బెంగళూరు అవుట్కట్స్కి వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది, బాగా వర్షం పడింది. ఫుల్ క్లౌడ్స్ అది ఫామ్ అయిపోయి పెద్ద వర్షం పడింది. ఇంకా ఇదే ఆ టిప్పు సుల్తాన్ ఫోర్ట్, చాలా పాతది. 1501లో ఈ ఫోర్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. ఇదైతే ఆ ఫోర్ట్ యొక్క బోర్డర్ చాలా లాంగ్ ఉంది. టోటల్ 20 ఏకర్స్లో ఈ ఫోర్ట్ అయితే ఉందంట. ఇక్కడ 1750లో ఇక్కడ టిప్పు సుల్తాన్ అయితే పుట్టారంట ఈ ఫోర్ట్లోని, దేవన్మల్లి ఫోర్ట్. వీటిల్ని సెమీ సర్క్యులర్ పాస్ అంటారంట. ఇలాంటివి 12 ఉన్నాయంట ఈ ఫోర్ట్లో అరౌండ్. ఇంకా ఈ ఫోర్ట్ అయితే బెంగళూరు నుంచి అరౌండ్ 33 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. అక్కడ లేక్ కనిపిస్తుంది కదా, ఈ ఫోర్ట్ నుంచి అక్కడే మనం బోటింగ్ అది చేసేది. అక్కడ ఫోర్ట్ బోర్డర్ నుంచి నడుచుకుంటూ ఈ లేక్ దగ్గరికి అయితే వచ్చాము బోటింగ్కి. అక్కడ నేను సెమీ సర్క్యులర్ పాత్స్ అని చెప్పాను కదా, అదే ఆ ఫోర్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఆ సెమీ సర్క్యులర్ పాత్స్ నుంచి ఈ లేక్ అయితే కనిపిస్తుంది. ఇంకా బోటింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా పిల్లలు అది ఉన్నారని చెప్పి నార్మల్ బోటింగే తీసుకున్నాము. అందరం ఒకే దాంట్లో బోటింగ్ అది చేసాము. ఇంకా బోటింగ్కి వచ్చేసి ఈచ్ వన్ 150 రూపీస్ తీసుకున్నారు. పిల్లలకు కూడా అడిగారు, అబౌవ్ 3 years అయితే పిల్లలకు కూడా ఉంటుందంట. బట్ ఇక్కడ ఎక్స్క్యూజ్ చేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా అందరికీ ఈచ్ వన్ ఈ జాకెట్ అయితే ఇచ్చారు ఫర్ సేఫ్టీకి. ఇంకా సేఫ్టీకి అందరికీ ఆ జాకెట్స్ అయితే ఇచ్చారు. బట్ చేతుకు మాత్రం ఇవ్వలేదు. బట్ ఆ సైజ్ లేదు, ఏమో అనుకున్నాము. బోటింగ్ అయితే చాలా బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం నేను బోటింగ్ అది చేయడం. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కాన్విక కూడా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. అలా పట్టుకోవద్దు, లెగొద్దు, కూర్చోమని చెప్తుంటే కాన్విక లేచి ఆ వాటర్ని కూడా టచ్ చేస్తుంది భయం లేకుండా. క్లైమేట్ కూడా అప్పుడు బాగుంది, ఫుల్ వర్షం పడింది అంతకుముందే. ఇప్పుడు కూడా ఫుల్ క్లౌడ్స్తో బాగా చలిగా కింద బోటింగ్, పైన క్లౌడ్స్. క్లైమేట్ కూడా చాలా బాగుంది. బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బోటింగ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంత డిస్టెన్స్లో సాయిబాబా టెంపుల్ అది ఉందంట. ఇది చాలా పెద్ద టెంపుల్. ఇంకా మాకు తెలియదు కదా, డ్రైవర్ అది టెంపుల్ అది బాగుంటుంది విజిట్ చేయమని చెప్తాను. ఇంకా ఓకే అని వెళ్ళాము. లోపలైతే చాలా పెద్దగా ఉంది టెంపుల్, చాలా బాగుంది టెంపుల్ కూడా లోపల బయట. ఇది ఫౌండేషన్ వాళ్ళదో ఏమో కానీ బాగుంది. అంత పెద్ద టెంపుల్ అయినా క్రౌడ్ ఏమీ లేదు. ఇంకా అక్కడ కూడా సాయిబాబా దగ్గర కూడా మంచిగా దర్శనం అది చేసుకొని వచ్చేసాము. వచ్చేసాము.
ఫైనలీ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాము. ఇది కొండ, ఇది గ్రానైట్ రాయి టైప్ ఉంది. ఆ కొండను తవ్వే చాలా వరకు అక్కడ కన్స్ట్రక్షన్ అది కంప్లీట్ చేస్తున్నారు. ఇది సద్గురు సన్నిధి ఎంట్రన్స్. ఇదైతే ఈషా ఫౌండేషన్ ఎంట్రన్స్. త్రిశూలంతో లోపల లింగేశ్వరిని దర్శించుకొని లోపలికైతే మనం ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ రథం టైపు, ఇది స్టోన్తో అనుకుంటా, చాలా వెయిట్ ఉంది. ఏదో రాయి ఇలా అందరూ టర్న్ చేస్తున్నారు. చాలా వెయిట్ ఉంది టర్న్ చేయడానికి. ఇంకా లోపల లింగేశ్వరిని కూడా దర్శించుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇది త్రిశూలంతో ఇక్కడ లింగేశ్వరిని కూడా అయితే 2 years బ్యాక్ లేదంట, రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇది వచ్చేసి నాగప్రతిష్ఠ. ఇక్కడ నాగపూజ అటువంటివి చేస్తారు. అవి చేస్తే గుజదోషాలు ఏమైనా ఉన్నా, ఆరోగ్య సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా పోతాయంట. ఇంకా నాగా టెంపుల్ దగ్గర అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇంకా లాంగ్ నుంచి అయితే తీసాను. ఇంకా ఈషా ఫౌండేషన్ లోపలికి అయితే వచ్చేసాము. చాలా పెద్దగా ఉంది. ఇది టోటల్ 300 acresతో అయితే ఈషా ఫౌండేషన్ ఉందంట. ఈ స్టాట్యూ టోటల్గా 112 feetsతో అయితే ఉందంట. సేమ్ యాజ్ కోయంబత్తూర్లో ఏ విధంగా స్టాట్యూ అయితే ఉందో సేమ్ ఇక్కడ చిక్బల్లాపూర్లో, బెంగళూరు నియర్ బై చిక్బల్లాపూర్లో కూడా సేమ్ అదే స్టాట్యూ, సేమ్ స్టాట్యూ ఉంది. ఇంకా ఇక్కడ మెయిన్ ప్లస్ ఏంటంటే నో ఎంట్రీ ఫీజు ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే. ఇంకా పార్కింగ్ కూడా దగ్గరికి వచ్చిన తర్వాత ఆపోజిట్లోనే పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకా బెంగళూరు నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే బస్ కూడా ఉంది. ప్యాకేజ్ 650 rupees. ఆఫ్టర్నూన్ 12కి 15 minutesకి 4 buses అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వాళ్ళే తీసుకొస్తారు. ప్యాకేజ్ 650 rupeesకి. మధ్యలో 5 places అయితే వాళ్ళు చూపిస్తారు. ఇంకా మేము బస్ అది మాట్లాడుకోలేదు, బై కార్ అది వచ్చేసాము. ఇంకా స్టాచ్యూ అయితే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. చాలా బాగుంది. ఇంకా మనకి వీడియోలో కన్నా కూడా దగ్గరగా రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంది. మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అంటారు కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. చాలా బాగుంది చూడడానికి దగ్గర నుండి. ఇంకా ఆదియోగి శివ మెడలో తాడైతే నేను ఏమిటదో అనుకున్నాను దూరం నుంచి చూసి, బట్ దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాలేదు. రుద్రాక్షలతో తయారు చేశారు. చాలా బాగుంది. కొన్ని క్రోస్తో తయారు చేసి ఉంటారు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా వీక్ డేస్ కన్నా వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఆ రోజు మాకు క్లైమేట్ అయితే చాలా అనుగుణంగా ఉంది. వర్షం అది రాలేదు. బట్ వర్షం వస్తే ఈవినింగ్ లేజర్ లైట్ షో డిలే అవుతుందంట. డిలే అవుతుంది, ఒక్కోసారి వేయకపోవచ్చు. మా లక్ ఏంటో కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా లేజర్ లైట్ షోకి అయితే రెడీగా కూర్చుని పోయాము. ప్లేసెస్ అయితే లేవు, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. 3D లేజర్ లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది చూడడానికి.
లేజర్ లైట్ షో అయితే అరౌండ్ 7:15కి ఏమో స్టార్ట్ అయింది. దాదాపుగా 15 మినిట్స్ ఏమో లేజర్ లైట్ షో జరిగింది. చాలా బాగుంది చూడడానికి, అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. పిల్లలు కూడా అల్లరి చేయకుండా అలాగే చూశారు. వీడియోలో కన్నా కూడా రియల్ ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే ఆదియోగి శివ టోటల్ 3D లేజర్ లైట్ షో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్, సీ యూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.